White background. అయిపోయిందా? అయిన తర్వాత సో డే టు డే లైఫ్లో మేము ఎంత బిజీగా ఉంటామో బ్యూటీకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటాము. ప్రతిరోజు పార్లర్కి వచ్చి యూనో మమ్మల్ని మేము యూనో బ్యూటీకి పట్ల కేర్ తీసుకోవడం చాలా కష్టం. బట్ ఇలాంటి కొత్త పార్లర్స్ ఓపెన్ అయినప్పుడు ఎస్పెషలీ టుడే మాన్వీస్ బ్యూటీ స్టూడియోస్ ఓపెన్ అయింది. విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ప్లేస్ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్లీ ఇక్కడికి వస్తాను. అండ్ బ్యూటీ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్. మేము రోజు షూట్స్ చేస్తూ మేకప్స్ చేస్తూ చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు షెడ్యూల్స్ అట్లా వచ్చి ఒక్కసారి రీజూనేట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అమీర్పేట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాలా పెద్ద పార్లర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నేను చాలా లేజీ స్కిన్ పట్ల ఎక్కువ కేర్ తీసుకోవడం నాకు చాలా కష్టం. బట్ థ్యాంక్స్ టు ఆల్ మై మేకప్ మెన్స్ అండ్ హెయిర్ స్టైలిస్ట్. వాళ్ళు చాలా బాగా మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసి చేస్తున్నారు కాబట్టి మై స్కిన్ ఇస్ సస్టైనింగ్. మిమ్మల్ని ఫాలోవర్ గురించి ఏదైనా హెల్త్ టిప్స్ సమ్మర్ వస్తుంది అని అన్నారు కాబట్టి డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. ఎంత తాగితే అంత స్కిన్ గ్లో ఉంటుంది. So yeah, that is one good thing that we do. Special ga meer follow. But I eat clean and healthy. Yeah, I eat clean and healthy and I eat on times kabatti it is helpful. Movie details adi tvarlo ante almost social media lo buzz avutundi but na taraf nunchi confirmation nenu ichchanu. So very soon the first look and posters will come out. Yeah. So meeku fans following chala ekkuva.
సో వాళ్ళని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? మీ ఫ్యాన్స్ గురించి ఏదైనా? కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కంపేర్ చేసుకుంటే 2016లోనే అది 10 times ఎక్కువ పెరిగింది పటాస్ షో వల్ల. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా కూడా మీరు వస్తున్నప్పుడు రాములు పాటిస్తాడు. దీన్ని ఏదో కమర్షియల్గా కాకుండా సేవా దృక్పథం కూడా ఆలోచించుకుని మంచి నాణ్యత కలిగినటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ తక్కువ ధరలకంటే చుట్టుపక్కలన్నీ కూడా లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. నాతో పాటు నేను కాదు ఇది యాక్చువల్లీ మెయింటైన్ చేసి నిర్వర్తించేది మాత్రం వీళ్ళు చంద్రకళ గారు, కనకదుర్గ గారు నా వైఫ్, మా చెల్లెలు సత్యప్రభ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా నిర్వహిస్తూ ఉంటారు. నేను ఓన్లీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ హాస్టల్స్ చుట్టుపక్కల ఉన్న లో బడ్జెట్లో ఉన్న హాస్టల్స్ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ ధరలోనే నాణ్యమైనటువంటి ఒక బ్యూటీ కాన్సెప్ట్ అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను దీన్ని. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ఆ భగవంతుని ఓకేనా?